ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మవారు కరువు రాకుండా పొలాన్ని, ఆకలి లేకుండా కడుపు నింపగలుగుతుంది గాని నిత్యం ఆరాధించే భక్తురాలి కష్టాన్ని తీర్చలేదు. ఇంటిని నాశనం చెయ్యాలనే ఆలోచనున్న దుష్ట శక్తుల్ని బయటికి తరమలేదని అనిపిస్తుంది. బావా, బాధలో అలా మాట్లాడుతున్నావు. అది తప్పు బావా. ఏం తప్పు? మనల్ని ఏదో ఒక దశలో ఆదుకోవాలి కదా. మరి ఎన్నో సందర్భాల్లో ఆ నిహారికను కాపాడింది. మరి నిన్నెందుకు కాపాడడం లేదు? నిహారికను కాపాడడం లేదు బావా. నిహారికకు అవకాశాలిచ్చింది. నిహారిక అది అర్థం చేసుకోకుండా శిశుపాలుడిలా తయారవుతుంది. 100 తప్పులకు మరికొన్ని తక్కువైనట్టున్నాయి. అందుకే అమ్మవారి ఆగ్రహం నుంచి ఇంకా తప్పించుకుంటూనే ఉంది. నువ్వు నీ బాధని పదే పదే బయట పెట్టుకుంటున్నావు. నేను చెప్పుకోవడం లేదు. అంతే తేడా బావా. అక్కడ అందరూ నీ గురించి ఏం మాట్లాడుతున్నారో చూడు. ఒక్కరికైనా మానవత్వం ఉందా? నిన్ను ఇంట్లో వంట మనిషిని చేస్తారంట. వాళ్ళు నా మీద కోపంతో అంటే అన్నారు గాని, రేపు జరగరాందేదైనా జరిగి నేను నీకు దూరమైతే అప్పుడు నేను ఇంటికి వంట మనిషిగా వచ్చిన ఆనందమే. ఎందుకంటే ఆ రకంగా అయినా నేను నిన్ను రోజు చూసుకుంటూ ఉండొచ్చు కదా. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుకో, చంప పగులుతుంది. బావా, పెళ్లికి ఇంకా 12 గంటల సమయం ఉంది. నిహారికతో పీటల వరకు వచ్చిన పెళ్లే ఆగిపోయింది. బయట చాలా పెళ్లిళ్ళు నిశ్చితార్థంతోనే ఆగిపోతున్నాయి. ఏదో ఒక రకంగా మనకు మంచి జరుగుతుందని అనుకుందాం. సరే, నువ్వు చెప్పినట్టే ధైర్యంగా ఉంటాను. ఒకవేళ మనం అనుకున్నట్టే జరగకపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి? ఆ విషయం గురించి మాట్లాడు. చెప్పవని. చెప్పమంటావు బావా? ఈ జన్మకి ఇంతే రాసి పెట్టుందని అనుకుందాం, అంతే. అవనే జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.